ఎండ ఉక్కపోతతో టారెత్తిపోతున్న ఏపీకి 2 రోజులు ఉపశమనం లభించనుంది. ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి వానలు పడే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ, కర్ణాటక మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలున్నాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. 2 రోజుల అనంతరం మళ్లీ పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే ఏపీలోని వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. కార్తిక్, ఎండ ఉక్కపోత వాతావరణంతో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఉపశమనాన్ని ఇచ్చేటువంటి కబురుగానే భావించాల్సి ఉంటుంది. ఈరోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో నమోదవుతాయని, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ వర్షపాతం ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు పూర్తిగా ఇప్పటి వరకు వేసవి తాపాన్ని మించినటువంటి ఉష్ణోగ్రతలు, సాధారణం కంటే అధికంగా నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు, వేసవి తాపాన్ని చూసినటువంటి మనం కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడాన్ని, చల్లని వాతావరణాన్ని కూడా ఆస్వాదించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తీరం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, కొన్ని చోట్ల పిడుగులు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే రానున్నటువంటి 2 రోజుల తర్వాత, అంటే ఈరోజు రేపు తేలికపాటి వర్షాల అనంతరం మళ్ళీ క్రమంగా పొడి వాతావరణం మొదలయ్యి ఉష్ణోగ్రతలు పుంజుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు చూసినటువంటి ఎండల కన్నా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అయితే దశాబ్ద కాలంలో ఈ ఏడాది పూర్తిగా, అంటే దాదాపుగా ఎక్కువ ఎండలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా ఇప్పటికైతే వాతావరణం చల్లగా ఉంది. 2 రోజుల తర్వాత పూర్తి స్థాయి వేసవిని తలపించేటువంటి వాతావరణం అయితే ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కార్తిక్. రైట్ అని